విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గు 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 అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గు 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 అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గు 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 బీజేపీ డౌన్ డౌన్ అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గు 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 అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గు 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 అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం లోపల సామాజిక వర్గాలను కలుపుకొని మరి గౌరవనీయులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎవరైతే ఉన్నారో మొన్నటి రోజున పార్లమెంటు సమావేశాల లోపల మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అట్టడుగు వర్గాలకు పేదల పెన్నిది అయినటువంటి అంబేద్కర్ గారిని పదే పదే వక్రీకరిస్తూ అంబేద్కర్ ఏమైనా దేవుడా అని చెప్పి కించపరిచే మాటలు ఏవైతే ఉన్నాయో మరి బేషరతుగా వెనక్కు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి గౌరవనీయులు ప్రధానమంత్రి మరి రాజ్యాంగం వలనే నేను 3 సార్లు గుజరాత్కు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ, అలాగే ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అయినని చెప్పి చెప్పుకుంటున్న మరి నరేంద్ర మోడీ, అంబేద్కర్ మెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ మరి నీ తోటి సహచర మిత్రుడు ఎవరైతే ఉన్నారో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరి పార్లమెంట్లో ఆ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి సమంజసమని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ పాలకులను ప్రశ్నించడం జరుగుతుంది. బేషరతుగా ఆ మాటలు వెనక్కు తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలకు తెరలేపే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడే హుందాతనం నేర్చుకోవాలని చెప్పి చనిపోయిన వ్యక్తుల మీద పదే పదే రాజకీయాలు చేసుకుంటూ మరి మన భారతదేశ హిందూ సంస్కృతిలో భాగమేనా అని చెప్పి సందర్భంగా ప్రశ్నించడం జరుగుతుంది. మరి చనిపోయిన వాళ్ళను ఈ రకంగా వక్రీకరించి మాట్లాడటం మరి ఇది ఏ పార్టీ సంస్కృతో మరి బీజేపీ పాలకులు ఒకసారి ఆలోచించుకొని ఒకసారి అంతర్మదం చేసుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆ మాటలు వెనక్కు తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా మీద బీజేపీ మీద హోంమంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. రాబోయే రోజులు కూడా అంబేద్కర్ అగౌరవపరిచే పద్ధతి ఏదైతే ఉంటుందో రాబోయే రోజులు ఖచ్చితంగా ఈ బీజేపీ పాలకులకు బుద్ధి చెప్పే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంతమంది అగ్రకులాల ఆధిపత్యం కోసమే హిందూ భావజాలాన్ని నెత్తికెక్కుని మనువాద సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రజల మీద రుద్దేది ఏదైతే ఉందో అది విరమించుకోవాలి. ఈ భారతదేశం అన్ని కులాలు మతాలు సంస్కృతిలో భాగంగా గౌరవించవలసిన సంస్కృతిలో మన భారతదేశంలో భాగం. కాబట్టి ఇలాంటి మాజీ గౌరవనీయులు అంబేద్కర్ గారు కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రిగా చేసిండు. అలాగే ఈరోజు ప్రపంచ దేశాల అటువంటిది అంబేద్కర్ మెచ్చుకుంటే మన దేశ పాలకులు మాత్రం అంబేద్కర్ కించపరిచే విధంగా మాటలు ఏవైతే ఉన్నాయో చాలా బాధాకరం. ఇప్పటికైనా పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఉందాతనంగా మాట్లాడవలసిన బాధ్యత ఈ బీజేపీ పాలకుల మీద ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు తీయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ బీజేపీ పాలకులకు మరొకసారి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం